హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే బంగాళదుంప వైట్ వేపుడు అయితే చేయబోతున్నాను. ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టుకొని తొక్క చేసి పక్కకు తీసుకొని ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకొని స్మాష్ చేద్దాం. ఇప్పుడు ఇలా స్మాష్ చేయాలి, ఎక్కడ ముక్క లేకుండా. అప్పుడే పర్ఫెక్ట్గా ఇందులోకి అన్నీ ఎక్కుతాయి. ఉప్పు వాటిని మనం యాడ్ చేసుకున్నాం కదా. నేనైతే కడాయి పెట్టేసుకున్నాను. పోపులన్నీ ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ చెదగొట్టి పెట్టుకున్నాను. వెల్లుల్లి తర్వాత ఆనియన్స్ అయితే కోసి పెట్టుకున్నాను. ఆల్రెడీ స్మాష్ చేస్తాను. పిసకడం అంటాం మేమైతే. వేపుడని అనొచ్చు, బంగాళదుంప వేపుడని. కాకపోతే చిన్న ముక్కలు తరుముతారు కదా, అది కూడా వేపుడే అంటారు. దీన్ని ఏదంటారో నాకైతే తెలీదు. మేము అయితే వైట్ వేపుడు అంటాం. చిన్నప్పుడైతే ఉప్మాలా చేస్తావు కదమ్మా, అది చెయ్యి వేపుడి అని చెప్పేవాళ్ళు మేమైతే. అప్పుడు చేసేది మేము. ఇప్పటికి తర్వాత తెలిసి వచ్చిన కానీ నేను తెల్ల వేపుడనే అంటాం మేమైతే, వైట్ వేపుడనే. నేమేంటో చెప్పండి. కాకపోతే చాలా బాగుంటుంది, కేక్లా ఉంటుంది. మా హస్బెండ్ అంటే చాలా ఇష్టము. చూపిస్తాను. కడాయి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, వేపుడు కదా. ఇవన్నీ బాగా ఆగాలి కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేనైతే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటాను. ఇవి బాగా రెడ్డగా వేగాలి, అప్పుడే మనకి వేపుడు టేస్ట్ వస్తుంది. మీలో ఎంతమందికి అంటే ఇష్టము ఆలు ఫ్రై అంటే? నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఆలు ఫ్రై అంటే ఇష్టమే. కొంచెం మంది పడదు, వాతమని చెప్పేసి తినరు, కానీ ఆలు చాలా ఎక్కువ తింటారు. ఇక్కడైతే చాలా ఎక్కువ తింటారు. హిందీలో మ్యాక్సిమం ఆలు లేకుంటే ఏ సబ్జీ అయితే వండరు వాళ్ళు. ఇది బాగా వేగాలి. చూసారు కదా, వేగుతున్నాయి. ఇలా కొంచెం ఇంకా రోస్ట్గా వేగిన తర్వాత మనకి వేపుడు తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ అందులో శనగపప్పు వేస్తాం కదా, అది తింటుంటే కరల్ సౌండ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది చట్నీలో అన్నా, ఇలా పులిహోరలో అన్నా, ఇలా వేపుల్లో అన్నా నాకు ఇష్టం. ఇలా శనగపప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా అయితే అయ్యింది. ఇప్పుడైతే నేను అది ముందుగా పెట్టాను కదా బంగాళదుంప పిసికేసుకొని, అదైతే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, వేపుడు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం బాగా వేగిన తర్వాత లాస్ట్లో అది వేసేసి మొత్తం స్మాష్ చేసేయాలి. అందులో ప్రతి గింజ ప్రతిదీ వెళ్ళాలి, అప్పుడే మనకి వేపుడు అయితే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అయితే ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏంటో నాకు చెప్పండి. బాయ్.